విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. హెబ్రీయులు 11:6. మనిషి తన హృదయంలో దేవుని వెలుగుకు బదులుగా పాపమనే అపవాదిని ఆశ్రయించి విశ్వాసానికి దూరమై దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ పాపమనే గాఢాంధకారంలో నడుస్తూ దేవునికి తనకు మధ్య సంబంధాన్ని దూరం చేసుకుంటున్నాడు. దేవుని యందు నమ్మకము విశ్వాసము లేకుండా ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తూ ఉండినట్లయితే ఆయనకు దగ్గర కావడము అసాధ్యమని వాక్యము చెబుతున్నది. తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను. దేవుని సముఖమునకు వచ్చిన వారికి ఆయన తగిన ఫలాలిస్తాడు. ఈ లోకంలో ఉన్న వాటిని వెతికేవారిగా కాకుండా దేవుని రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. దేవుడికి మనము ఇష్టడుగా ఉండాలంటే ఆయనపై అపారమైన నమ్మకము విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసమును బట్టి అబ్రహాము అత్యధికంగా దీవించబడ్డాడు. విశ్వాసమును బట్టి శారా వృద్ధాప్యంలో గర్భము ధరించి కుమారుని కన్నది. దేవుని యందు విశ్వాసాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు దేవునికి మనం ఇష్టలుగా ఉంటాము. దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నప్పుడు స్థిరమైన బుద్ధి, జ్ఞానమును, వివేకమును కలిగి ఉంటాము. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఏర్పడినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ఇతరులపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడి ఉండాలి. జెఫన్యా 2:3లో దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, వినేము గలవారి నీతిని అనుసరించి నడిచిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతురు అని వాక్యం మనకు సెలవిస్తున్నది. మనము యెహోవాకు దగ్గర అయ్యే కొద్దీ ఆయనను ఇంకా ఎక్కువగా సంతోషపెట్టాలనే కోరిక మనకు కలుగుతుంది. మన జీవితంలోకి ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తామో ఏ సమస్యలకు భయపడక, ఎటువంటి అపవాది శక్తులకు లొంగక ఆయన కృపలో మన జీవితాలు భద్రం చేసుకుని మనం ఆయనకు నచ్చిన విధంగా జీవిస్తాము. హృదయపూర్వకముగా ఆయనను వెదుకు వారికి తగిన ఫలములు దయచేయునుగాక. ఆమెన్.